ఇలా చేయండి ఫ్రెండ్స్, మీకు చాలా తక్కువ కరెంట్ బిల్ అనేది వస్తుంది. ఇలా మీరు వీటి వివరాలు తెలుసుకోవడం వల్ల కరెంట్ బిల్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, కరెంట్ బిల్ అనేది మీరు వాడిన దానికన్నా ఎక్కువ వస్తుంది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? అవును, అది నిజమే ఫ్రెండ్స్. మీరు వాడిన దానికన్నా ఎక్కువ కరెంట్ బిల్ అనేది మీరు కడుతున్నారు. ఇప్పటి వరకు మీకు తెలియకుండానే వేలల్లో మీరు కరెంట్ బిల్ అనేది కట్టేసి ఉంటారు. మీ లైఫ్ మొత్తంలో చాలా డబ్బులు అనేవి ఈ కరెంట్ బిల్లు ఎక్స్ట్రా అనేది కట్టి మీరు వేస్ట్ అనేది చాలా చేశారు. అందుకనే నేను ఈ వీడియోలో మీకు ఎలా తగ్గించుకోవాలి అనేది పూర్తిగా చెప్తాను. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సగం చూడడం వల్ల మీకు అర్థం అవ్వదు. ఈ రోజుల్లో ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాటర్ హీటర్లు, గీజర్లు ఇలా చాలా రకాల ఎలక్ట్రికల్ వస్తువులు అనేవి ఇళ్లల్లో వినియోగించడం జరుగుతుంది. వినియోగాన్ని బట్టి 500, 1000 రూపాయలు, 1500, 2000 వరకు, కొంతమందికి 4000, 5000 ఇలా కరెంట్ బిల్ అనేది కట్టడం జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళు 50 యూనిట్ల నుంచి 100 యూనిట్లు వాడే వాళ్లకు ఒక రేటు, 100 నుంచి 200, 200 నుంచి 300 వాడే వాళ్ళకి ఒక రేటు అనేది ఫర్ యూనిట్కి డిసైడ్ చేయడం జరుగుతుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఇలాగ 50, 100 ఈ లెక్కలో చెప్తున్నాను. వాళ్ళ లెక్క ఎలా ఉంటుంది అంటే 30 యూనిట్లు 31 నుంచి 75, 76 నుంచి 125 ఇలా గవర్నమెంట్ వాళ్ళ లెక్క అనేది ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం 50, 100 అనేది నేను చెప్తున్నాను. ఈజీగా మీకు అర్థమవుతుంది. గవర్నమెంట్ వాళ్ళ లెక్కలో 50 యూనిట్లు 100 యూనిట్లు వాడేవాళ్ళు పేదవాళ్ళు, 100 నుంచి 200 వాడేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, 200 దాటి యూజ్ చేసేవాళ్ళు రిచ్ పీపుల్స్ అని వాళ్ళు ఆ లెక్కల్ని బట్టి యూనిట్కి రేట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు వీటి వివరాలు తెలుసుకోవడం వల్ల కరెంట్ బిల్ని ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ నెలకి వచ్చే నెలకి మీకు చాలా తేడా అనేది కనిపిస్తుంది. 50 యూనిట్ల వరకు వాడే వాళ్లకు యూనిట్కి 2 రూపాయలు ఛార్జ్ చేయడం పడుతుంది. 50 × 2 100 రూపాయలు. మిగతా ఛార్జెస్ అవి ఇవి కలిపి ఒక 125, 130 రూపాయలు ఇలా వస్తుంటుంది. ఛార్జెస్ అనేది అందరికీ సమానంగా ఉంటుంది. అందుకనే యూనిట్ల లెక్కలో చెప్పుకుందాం. 50 యూనిట్లు వాడేవాళ్ళు 100 రూపాయలు కడుతుంటారు. 50 నుంచి 100 యూనిట్లు వాడే వాళ్లకు 3 రూపాయలు ఛార్జ్ చేయడం పడుతుంది. అంతే 100 × 3 రూపాయలు 300 రూపాయలు ఛార్జ్ చేయడం పడుతుంది. మీ లెక్కలో 50 యూనిట్లకి 100 రూపాయలు కట్టారు. ఇలాగా 100 యూనిట్లకి 200 అవ్వాలి. కానీ 100 యూనిట్లకి 300 కట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాగ యూనిట్లు పెరిగే కొద్దీ రేట్ అనేది పెరుగుతుంది. నేను మీకు సగానికి సగం ఎలాగ కరెంట్ బిల్ అనేది తగ్గించుకోవాలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయమాకండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. 100 నుంచి 200 యూనిట్లు వాడే వాళ్లకు 4 రూపాయల 50 పైసలు ఫర్ యూనిట్కి ఛార్జ్ చేస్తారు. అంటే 200 × 4 రూపాయల 50 పైసలు అంటే ఎంత? 900 రూపాయలు కట్టడం జరుగుతుంది. 100 యూనిట్లకి 300 బిల్లు కట్టితే 200 యూనిట్లకి ఎంత అవుతుంది? 600 కట్టాలి. కానీ 900 రూపాయల బిల్ అనేది కడుతున్నారు. ఎంత ఎక్కువ కడుతున్నారు అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకే పూర్తిగా అర్థమవుతుంది. దీనికి పరిష్కారం ఏంటనేది నేను ఇప్పుడు చెప్తాను. మామూలుగా ఈ 200 యూనిట్లు దాటిన వాళ్ళు రిచ్ పీపుల్స్ కేటగిరీ కింద లెక్క వేసి యూనిట్కి 4 రూపాయల 5 పైసలు వేయడం జరుగుతుంది. ఇలాగా 300 యూనిట్లు దాటితే 6 రూపాయలు ఇలాగ బిల్ అనేది వేలల్లో పెరిగిపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఇలా మీకు ఈ లెక్కలు అనేవి అర్థమవుతున్నాయా అనుకుంటున్నాను. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చేవాళ్ళు, మీరు ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాగా మోటార్లు ఇలా వాడేవాళ్ళు లోడ్ని సమానంగా డివైడ్ చేసి చిన్న చిన్నవన్నీ 1 మీటర్ మీద కనెక్షన్ ఇవ్వండి. తర్వాత ఒక కొత్త మీటర్ తీసుకోండి, దానికి ఈ పెద్దవి వాడేవి దానికి కనెక్షన్ ఇవ్వండి. ఇలాగా మీకు 2 మీటర్లు డివైడ్ అయ్యే కొద్దీ యూనిట్స్ అనేవి సమానంగా డివైడ్ అవుతాయి. కాబట్టి మీకు కరెంట్ బిల్లు 2000 కట్టే కరెంట్ బిల్లు 1000 రూపాయలు వస్తుంది. ఇలాగా మీరు బిల్ని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇలా 2 మీటర్లు పెట్టుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా బిల్ అనేది తగ్గుతుంది. బిల్ అమౌంట్ కింద ఇక్కడ 2 డేట్లు అనేవి ఉంటాయి. ఫస్ట్ డేట్కి లోపు బిల్ని కట్టేయండి. ఇలా కట్టడం వల్ల నెక్స్ట్ వచ్చే బిల్లో మీకు బిల్ అనేది తగ్గుతుంది. కొన్ని ఛార్జెస్ అనేవి తగ్గుతాయి. ఈ 2 మీటర్లు డివైడ్ చేయడం అనేది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే కుదురుతుంది. అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు కొంచెం కరెంట్ని జాగ్రత్తగా చూసి వాడుకోండి. మీరు కూడా కొన్ని ఖర్చులు తగ్గించుకోవడం వల్ల, జాగ్రత్తగా పొదుపు చేయడం వల్ల సొంత ఇంటి కళ అనేది మీకు కూడా నెరవేరడం జరుగుతుంది. వీడియో మీకు ఉపయోగకరం అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.